మీరు మెంటల్ హెల్త్ అడ్వొకసీ గురించి ఇంత మాట్లాడుతుంటారు కదా, మీకు మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ ఉండవా? అంటే మీరు పర్ఫెక్టా అనేవాళ్ళు కొందరైతే, నువ్వే డాక్టర్వి, నువ్వే మెంటల్ హెల్త్ అడ్వకేట్వి, అలాంటప్పుడు నువ్వు ఇలా ఎలాగ స్ట్రగుల్ అవ్వగలుగుతావు? అలాంటప్పుడు నువ్వు ఫాల్స్ గా బ్రతుకుతున్నావా అనే టాంట్స్ కూడా నేను విన్నా. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఐఎమ్ అ డాక్టర్ అన్నది నా ప్రొఫెషన్ మాత్రమే. మనం మర్చిపోకూడదు ఏంటంటే, ఏ డాక్టర్ అయినా, ఏ లాయర్ అయినా, ఎనీబడి, ఏ ప్రొఫెషనల్ అయినా, టు బిగిన్ విత్ దే ఆర్ అ హ్యూమన్ బీయింగ్. కాబట్టి మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాను కదా అని నేనేమి దీనిలో నుంచి సెపరేట్ కాదు. అండ్ నేను ఎందుకు మెంటల్ హెల్త్ అడ్వకసీ గురించి ఇంత పర్సనలైజ్డ్ గా ఫోకస్ చేస్తాను అంటే, ఇట్ ఈస్ మై ఓన్ జర్నీ ఆల్సో. మనం ఏ ఛాలెంజెస్ మెంటల్ గా ఫేస్ చెయ్యకపోవడం కాదు బీయింగ్ అ మెంటల్ హెల్త్ కోచ్ ఆర్ అన్ అడ్వకేట్ అండి. బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్, నిన్నటి కంటే ఇవాళ ఇంకొంచెం అవేర్నెస్ లోకి రాగలగడం, ఆ అవేర్నెస్ లోకి వచ్చాక నేను బెటర్ గా ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను అని యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళగలగడం. ఐ థింక్ లైఫ్ ఇస్ అబౌట్ లివింగ్ ఇన్ దట్ అవేర్నెస్ అండి, అండ్ దట్స్ ద జర్నీ ఐఎమ్ ఆన్.